పెళ్లి తర్వాత అరకు వెళ్ళిపోతారా లేకపోతే ఇక్కడికే వచ్చేస్తారా? కొన్నాళ్ళు అరకులోనే ఉండాలనుకుంటున్నాను. అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. పొరపాటున ఆ పని చేయకండి. ఆ కొన్నాళ్లు కాస్త జీవితాంతం అయిపోతుందేమో. ఎస్టేట్ నుంచి వెళ్ళొచ్చినప్పటి నుంచి తన మనసంతా అక్కడే. ఆ ఎస్టేట్కి వెళ్ళినప్పటి నుంచి నా మనసంతా కూడా అక్కడే ఉంది. అవును ధ్రువ, నీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? నేనెవరిని పిలవలేదు, ఒక్క విపుల్ని తప్ప. తను కూడా కాసేపట్లో వచ్చేస్తాడు. పంతులు గారు, మీ ఫొటోస్ దిగొచ్చా? దిగండమ్మా. ఆంటీ, మనకు కూడా ఫోటో దిగుదాం రండి. డాడీ, మీరు కూడా రండి. మల్లిక, నందితతో దిగుదాం. పదమ్మా. నేను నీకు ముందే చెప్పాను కదా, ఆ కూలి పిల్ల ఈ ఇంటి కోడలు కాలేదని. ఒకవేళ ధ్రువ సార్ గ్రీష్మ మేడంని పెళ్లి చేసుకుంటే వాళ్లతో ఒక ఫోటో దిగి మంచి భోజనం చేసి వెళ్ళిపోతాను. ధ్రువ సార్ పెళ్లి గ్రీష్మ మేడంతోనే జరుగుతుంది. కానీ నువ్వనుకున్నట్టుగా ధ్రువ సార్ సంతోషంగా లేరు వసుంధరా. ధ్రువ, నవ్వు. స్మైల్ చేయి ధ్రువ. ఆపండి సార్, ఆపండి. లోపలికి వెళ్ళాలి. వెళ్ళకూడదండి. లోపలికి వెళ్ళనివ్వరండి. విపుల్, చెప్పరా. ధ్రువ గేట్ దగ్గర ఆపేశారా? ఏంటి, గేటు దగ్గర ఆపేశారా? అవునరా. ఏమైందిరా? అమ్మా, మనం విఐపీస్ నేం పిలవలేదు కదా. గేటు దగ్గర ఎందుకు అంత సెక్యూరిటీ? నీ ఫ్రెండ్ వచ్చాడా? అతన్ని ఎలో చేయమని సెక్యూరిటీకి చెప్తాను. టీనా, ధ్రువ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, గేట్ దగ్గర ఉన్న లోపల పంపించు. అలాగే మేడం. ఆ కార్ని పంపించు. అలాగే మేడం. సరే, నువ్వు వెళ్ళి గేట్ తీరా. వెళ్ళండి సార్. అమ్మా, ఇక లగ్నపత్రిక చదవమంటారా? అలాగే పంతులు గారు.
ఓం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే జులై మాసే సప్తమి తిథి శనివాసరే తేదీ 27/8/2025 తారీఖున పుష్యమీ నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశమున మా ఏకైక పుత్రుడు చిరంజీవి ధ్రువ ప్రతాప్కు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వసుంధరనిచ్చి పంతులు గారు ఏం చదువుతున్నారు మీరు? అమ్మా ఇందులో అదే రాసుందమ్మా. అదెలా రాసుంటుంది? నేనిచ్చింది ఇది కాదు కదా. మీరు ఇవ్వకపోతే నా దగ్గరికి ఎలా వస్తుందమ్మా? నేనిస్తే వస్తుంది. ధ్రువ, ఇది నువ్వు తమాషా చేయాల్సిన విషయం కాదు. తమాషా ఎవరు చేశారో ఇప్పుడే తేలుస్తాను. రే విపుల్, వెళ్ళి వసుంధరని తీసుకురా. వసుంధరా రా.